వెల్కమ్ టు ద జావాస్క్రిప్ట్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో మ్యాథ్ ఆబ్జెక్ట్ గురించి చూద్దాం. మ్యాథ్ ఆబ్జెక్ట్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే అలౌస్ టు యూ టు పెర్ఫార్మ్ ద మ్యాథమెటికల్ టాస్క్స్. ఓకే, మ్యాథ్ అనేది ఒక ఆబ్జెక్ట్. దీనికి ఈ ఆబ్జెక్ట్కి మ్యాథ్ ఆబ్జెక్ట్కి ప్రాపర్టీస్ ఉంటాయి, కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్రాపర్టీస్ అంటే మ్యాథమెటికల్లో కొన్ని కాన్స్టెంట్స్ ఉంటాయి కదా. పై వాల్యూ 3.14, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఈజ్ 1.414. ఇలాంటివన్నిటిని కూడా మ్యాథ్ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ అంటాం, లేకపోతే మ్యాథ్ కాన్స్టెంట్స్ అని కూడా అంటాము. సో ఫస్ట్ ఈ అంటే ఏంటి? రిటర్న్స్ ద యూలర్ నెంబర్. సో నేను ఏ అనే వేరియబుల్, ఎక్స్ అనే వేరియబుల్ని తీసుకుంటున్నాను. సో ఎక్స్ అనే వేరియబుల్ని తీసుకుంటున్నాను. అందులో ఈ వాల్యూని సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఇలా రాస్తే డైరెక్ట్గా సేవ్ కాదు. సో మ్యాథ్ డాట్ ఎం అనేది క్యాపిటల్, మ్యాథ్ డాట్ ఈ అంటే ఇప్పుడు ఎక్స్లో ఏం సేవ్ అవుతుందో చూడండి. సో 2.71828 ప్రింట్ అయింది. నేను ఆన్ క్లిక్ ఫంక్షన్ని వదిలేసి ఇక్కడే ఫంక్షన్ కాల్ చేస్తున్నాను స్క్రిప్ట్లో, అందుకని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో అలాగే మనకి ఇంకా ln2 అంటే న్యాచురల్ లాగరిథమ్ ఆఫ్ 2 వస్తుంది, ln2. సో ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి. మన మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కడైనా ఎవాల్యుయేట్ చేసేటప్పుడు జావాస్క్రిప్ట్లో యూజ్ అవుతూ ఉంటాయి. ln2 సో 0.68. అలాగే ln10, సో న్యాచురల్ లాగరిథమ్ ఆఫ్ 10. .302 and log 2e returns the base 2 logarithm of e. .444 and log 10e, logarithm base 10 of log e, 0.434. math dot log 10 of e. అది కాకుండా నేనేం చేస్తున్నానంటే లాగ్ 11 ఆఫ్ ఇయర్ అని ఇస్తున్నాను. ఏమైనా ప్రింట్ అవుతుందా? ప్రింట్ కాదు, ఎందుకంటే ఇది కాన్స్టెంట్ కాదు 11 అనేది. సో జావాస్క్రిప్ట్లో మ్యాథ్కి ఉన్న కాన్స్టెంట్స్ అవి. సో సేవ్ చేయలేదు నేను. అన్డిఫైన్డ్. సో ఇంకా ఏమేమి ఉన్నాయి? పై వాల్యూ మనకు అందరికీ తెలుసు, 3.14 అని. మ్యాథ్ డాట్ పిఐ మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ సర్కిల్ 2πr ప్రోగ్రామ్ ఉంది కదా. 2πr ప్రోగ్రామ్ చేసేటప్పుడు మనం 2 × PI × math డాట్ PI × R అని కూడా డైరెక్ట్గా రాసేయచ్చు. సేవ్ చేయాలి కంపల్సరీగా. 3.1415926. అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ రిటర్న్స్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2. స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2 ఎంత? SQRT 1_2. SQRT 1_2. సో 0.7106 అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2. ఇది మనకి చిన్నప్పుడు మ్యాథ్స్లో బాగా ఉండేది, 1.4.4414.
1.41421356. సో నెక్స్ట్ వీడియోలో మ్యాథమెటికల్ ఆబ్జెక్ట్స్ గురించి చూద్దాం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, మనకి ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు అవసరం అవుతూ ఉంటాయి. ఏదైనా మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు వస్తూ ఉంటాయి కదా మనకి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏరియా ఆఫ్ ద సర్కిల్ 2πr, సర్కమ్స్టెన్స్, అలాగే πr² ఇలా ఉంటాయి కదా. అలాంటప్పుడు మనకి బాగా యూజ్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.